హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 9వ శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. ప్రతి మనిషి కూడా శబ్దాది విషయాలను అనుభవిస్తూ ఉన్నారు. అంటే కంటితో చూస్తున్నాడు, చెవితో వింటున్నాడు, నాలుగుతో రుచి చూస్తున్నాడు, చర్మముతో స్పర్శ చేస్తున్నాడు. అంటే జీవుడు అన్నారు. జీవుడంటే మనిషి. జీవుడంటే ప్రతిదీ జీవుడే. ఒక మనుషులే కాదు, సమస్త జీవరాశుల్లో కూడా జీవుడు ఉన్నాడు. జీవుడెవరు? జీవాత్మ. పరమాత్మ తాలూకు అంశమే జీవాత్మ. ఈ పరమాత్మ తాలూకు అంశంలో నుంచి జీవాత్మ వచ్చింది. ఈ ప్రకృతిలో, ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి, ప్రతి జీవి కూడా ఈ సుఖదుఖాలు అనుభవిస్తూనే ఉన్నాడు. అంటే కంటితో చూస్తున్నాడు, అది సుఖము కానీ దుఃఖము కానీ. చెవితో వింటున్నాడు, అది మంచి కానీ చెడు కానీ. ఈ విధంగా జీవుడు పంచేంద్రియాలను, శబ్దాది విషయాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నారు 9వ శ్లోకం అంటే, శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం గ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఈ జీవాత్మ చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణ మనంబులు అనేది పంచేంద్రియములను మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించును. ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే, ప్రతి జీవి, ఒక మనిషే కాదు, ప్రతి జీవి కూడా ఈ శబ్దాది విషయాలను అనుభవిస్తూనే ఉన్నాడు. అంటే కంటితో చూస్తున్నాడు. ఏం చెప్తున్నారంటే, కంటితో మంచినే చూడండి, మంచినే వినండి, మంచిగా మాట్లాడండి అని శబ్దాది విషయాలు. అందులో కూడా మనము అనేక రకాల శబ్దాది విషయాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు, అన్నీ ఉంటాయి. వాటి యందు ఆసక్తి తగ్గించి మన మనస్సును పరమాత్మ యందు లయించేస్తూ, పరమాత్మ ధ్యానం చేస్తూ నిరంతరము కూడా మనము నేనెవరు అని తెలుసుకొని, నేను ఆత్మస్వరూపాన్ని, పరబ్రహ్మ స్వరూపాన్ని, నేను భగవంతుని తాలూకా గుణాలు ఏవైతే ఉన్నాయో, ఒక మంచి స్వభావము, మంచి మాటలు కానీ, అనుద్వేయకరం వాక్యం సత్యం ప్రహితం చేయత్ అన్నారు. మనం ఆడే మాట ఎవరు కూడా మనం హానికరంగా ఉండకూడదు, మంచిగా ఉండాలి, సత్యంగా మాట్లాడి, ప్రియంగా మాట్లాడాలి, ఒకరికి సహాయం చేస్తూ ఉండాలి. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఆ విధంగా పరులకు ఉపకారం చేయడమే పుణ్యము, పరులకు అపకారం చేయడమే పాపము. ఆ విధంగా నిరంతరము కూడా మనం ఆత్మస్వరూపంగా భావిస్తూ, ఒక మనిషి స్వభావంతో ఒక మంచివాడిగా ప్రపంచంలో తిరుగుతూ, ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనం ఈ సుఖాలు, ఒక మంచిని అనుభవిస్తూ, మనం కూడా భగవంతుడి ధ్యానం చేస్తూ, నిరంతరము కూడా భగవన్నామస్మరణ చేస్తూ, తను తెలుసుకొని పరమాత్మలో లీనం అవడానికి మనం అభ్యాసము చెయ్యాలి అని పరమాత్మ చెప్తున్నారు.